హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హాయ్ చెప్పు స్వీటీ. హాయ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. రాయ్, వాళ్ళకి సమ్ వర్క్ ఇచ్చినాను రాయమని. ఇంకా స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అన్నీ రివిజన్ చేపిస్తాను పిల్లలతో. ఇవేంటివి అంటారా, దీనిలో కూడా వాష్ చేసినాం మనం ఇప్పుడే. ఎందుకంటే ఇంకా వన్స్ స్కూల్ తెరిచినారనుకో అందరూ చాలా బిజీ అయిపోతారు. అంటే నేను కూడా కొంచెం అనుకోండి. I have some work, so I am also clean the house. రాయాల్సిందే రాయ్. అన్ని పాత్రలు అన్నీ బాగా మంచిగా, అంటే ఇంతకుముందు ఏం చేసుకోలేదా అన్నారు. ఇంతకుముందు కూడా చేశానండి. ఇది సెకండ్ టైం. అన్నీ బాగా మంచిగా శుభ్రం చేసేస్తున్నాను. ఇదేందనుకున్నారు, ఇదేందో తెలుసా? ఇదేం మొక్కనో తెలుసా స్వీటీ? ఏం మొక్క? తమలపాకు చెట్టు. నీకెవరు చెప్పినారు? అవునండి, ఇది తమలపాకు చెట్టు. మా పాప బాగానే గుర్తుపెట్టుకుంది. దీనికి ఏదో ఏం చెప్పు, ఏ చెట్టు? దీనికి ఏదో ఏర్లు రావాలంట. ఏర్లు వచ్చిన తర్వాత నాటుకోవాలంట. మనకు తెలీదు ఎందుకంటే మనం నాటితే, నేను నాటాను బేసిక్గా. ఎందుకంటే ఏమో నేను నాటితే బతకవు అనేది ఒక ఫీలింగ్ నాకు. సో నేను నాటను. అది స్వీటీ వాళ్ళ డాడీయే నాటుతాడు. సో మనకు సంబంధం లేదు. అది వాటర్ వేసి ఫిల్ చేసి నింపి పెట్టమన్నాడు. సో మనం అది ఆ ఒక్క వర్క్ మనం ఫినిష్ చేసేసినాం. రాయండి రాసి నాకు చూపించాలి. ఇంకా ఇది ఒక వర్క్ పెట్టుకుని ఈరోజు నేను రోజు దీన్ని స్కిప్ చేసుకుంటూనే ఉన్నా. కానీ స్కిప్ చేసుకుంటే బాగుంటుంది ఈరోజు అని నేను ఏం చేసినానంటే ఈ ఆవాలు, జీలకర్ర, శనగబ్యాళ్ళు, ఇంకా కొంచెం ఈ పప్పు వేసినాను. మళ్ళీ ఇంక్లూడింగ్ ఈ ధనియా. వద్దు, తినొద్దు. తినేది కాదు. నువ్వు రాయి ఫస్ట్. నువ్వు ఇంక్లూడింగ్ ధనియాలు వేసినాను. నాకే తినబుద్ధి కావడం లేదంటే ఇంకా తినని వాళ్ళ పరిస్థితి ఏంది? అందుకే మనము చెప్పించుకోకుండా మన పని మనమే చేసేస్తే బాగుంటుంది అనేసి దీనిని ఏరే పంచాయతీ పెట్టుకునేప్పుడు ఏరాలే, తప్పదు. చేసిన పని అటువంటి పని కాబట్టి తప్పదు, ఏరాల్సిందే. నవ్వు బిగిన్ చేయాలి. కానీ ఇవి కొంచెం ఇదిగానే ఉన్నాయి. అందులో ఇవి సన్నగా ఉన్నాయి. అందుకు నాకు కూడా ఏరాలంటే ఇంట్రెస్ట్ వచ్చలేదు. కానీ నాకే తింటుంటే ఎట్లా ఉంది పప్పులోకి. అందుకు నేనే తీసేద్దామని డిసైడ్ అయినా ఈరోజు. ఇది ఇంకా ఎంత మండే నుండి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి, ఎవరు మనకి ఇంకా అంత ఇది ఉండదు అనేసి ఇంకా స్టార్ట్ చేసేసినాను. మా పిల్లలకి రివిజన్ చేపిస్తాను అన్నీ. బాగా కూర్చోలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కూర్చో, రాసేసే, మంచిగా రాసేసి. ఆడ పళ్ళు చెట్టు ఉంది, నేరేడు పళ్ళ చెట్టు చూసినావా? బాగున్నాయి కదా పళ్ళు. తింటే బాగుండంటే మనకి ఎవరిచ్చారు? దానికి పళ్ళు మామూలు గాయలేదండి, అస్సలు టూ మచ్గా ఉన్నాయి. టూ మచ్గా కాసినాయి. అసలు ఎంత బాగా కాసినాయి అంటే అంత బాగా కాసినాయి. నిన్న ఒక చెత్తబాబు ఆ చిన్న బాబు ఎన్ని పళ్ళు తీసుకున్నాడో తెలుసా దాని చెట్టు ఎక్కి. ఆయనని అడిగి కొన్ని ఇప్పించుకుందామని కూడా మనసు రాలే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారో అనేసి. కానీ ఒక లోపలేమో అడగాలనిపిస్తుంది, కానీ బయటికైతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు అన్నది ఒక ఫీలింగ్. సో అడగలేకపోయినాను. ఎందుకంటే వీ లివ్ ఇన్ అపార్ట్మెంట్, రైట్? దట్స్ వై ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. బట్ అది ఫ్రీగా కాస్తుందండి. ఎన్ని కాస్తుందంటే అన్ని కాస్తుంది. రాసేసేలా కిరాయి మంచిగా రాయి చూపిస్తా చూడండి. ఎన్ని కాసిందంటే లిటరలీ ఈడేయాలి ఆ చెట్టు. చూడండి, గుత్తులు అవతలతానికైతే మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ అవి పళ్ళు కాదండి. మామిడికాయ తోటలు నేను ఎప్పుడు చూడలే. దీన్ని కూర్చంటే నాకు అట్నే అనిపించండి. ఏది ఏడున్నాయి? అయ్యో అక్కడ మామూలుగా లేవండి, టూ మచ్.
స్వీటీ బుక్ తీసుకుని చీటింగ్ చేస్తుంది. నేను వస్తాను పద, చీటింగ్ చేస్తానంట మా స్వీటీ. సో వి గోయింగ్. మీకు చూపిద్దామని తెచ్చిన అంతే. అది అండి అవన్నీ నేరేడు వల్లే. ఆడ కింద అట్లా పడి పడి కోతులు లేవులేండి, సారీ, కుక్కలు తింటున్నాయి. కుక్కలు బాగా భలే బాధాకరం. అవి పావు కిలోనే 100 రూపాయలు 200 ఉన్నాయి. ఈడేమో మాకు ఫ్రీగా టూ మచ్. ఈడేయాలి చెట్టు, తమలపాకు చెట్టు ఈడేయాలి. ఆ తమలపాకు చెట్టు ఈడేసి ఈ మనీ ప్లాంట్ ఉంది కదా, ఈ మనీ ప్లాంట్కి ఇట్ట నుంచి చూడండి, ఇట్లా ఉంది కదా, ఇట్లా ఇచ్చి ఇట్లా మొత్తం హౌస్కి అంతా ఎక్కియాలని కోరిక. చూద్దాం ఇది వస్తుందా రాదా అనేది క్వశ్చన్ మార్క్. ఇట్లా వస్తుందా రాదా చూద్దాం. పద నేను వస్తున్నా పద. సరే పద. సరే పద. చీటింగ్ అంట. సరే ఎవ్వరేం చీటింగ్ చేయొద్దు. కూర్చో. ఈ పెన్సిల్ ఆడిది. సారీ, కూర్చో. రాయ్. ఈ పెన్సిల్ మొన్న మా స్వీటీకి సండే స్కూల్లో గిఫ్ట్ ఇచ్చినారు కదా స్వీటీ. ఓకే అని చెప్పింటే మా స్వీటీకి షో అంట. ఏం షో? అరే ఇట్లా జంప్ చేయరా, అట్లా జంప్ చేయి. మామూలుగా ఇట్లా జంప్ చేస్తావు కూడా బెడ్ మీద. జంప్ చేయి అక్కడ హార్స్ లెక్క. మా వాడు చూడండి. చెయ్యి. వద్దు అట్లా ఎక్కొద్దులే స్వీటీ, వద్దులే, వాడే చేయని చూద్దాం. చూద్దాం. అది కాదురా, మామూలుగా ఇట్లా జంప్ చేస్తావు కదా మామూలు. కూర్చొని జంప్ చేస్తావు చూడు ఇలా. అట్లా ఎక్కొద్దులే మా. అది కాదు, అది భలే చేస్తాడు. వద్దులే ఎక్కొద్దు, బరువు నువ్వు వెయిట్ ఉంటావు. వద్దులే వెయిట్ ఉంటాడు. వద్దు దిగు రాదు రండి, ఇంకా చాలు. ఎనఫ్. ఏది వద్దు, ఇంకా చాలు. ఎంతవరకు రాసిన చాలు. ఎనఫ్. ఎత్తుకో. సరేరా, ఇంకా రా. ఎంతవరకు రాసినావు ఇటు చూడు. ఐ ఈ ఊరు ఏ ఐ ఓ ఔ అంత రాయి. ఫినిష్ చేయి. నువ్వు లక్కీ. హౌ మచ్? బండిరా వరకు రాయాల్సిందే. బాగా కూర్చో ఫస్ట్. బండిరా. ఈ బండిరా వరకు. సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. బాగా కూర్చో ఫస్ట్. నువ్వు ఫస్ట్ రాయి. మేమంతా రా వాయిస్తోనే ఇచ్చేస్తున్నాం, ఏమనుకోవద్దు. మావన్నీ ఎక్విప్మెంట్స్ మేము రావాలంటే కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాతనే మేము ఈ వల్ల చేసుకోగలం. ఓకేనా? ఓకే లేరా. అందరు అంటారు కదా, ఒక గర్ల్ ఉంటే కనుక మనకు వేరే వాళ్ళతో పని ఉండదు, వాళ్ళతోనే మనకు టైం పాస్ అవుతుందని. సేమ్ మా స్వీటీ అంతే అండి. నాకు ఎవరు అవసరం లేదు, మా పాపతోనే మస్తు టైం పాస్ అయ్యిద్ది. తనే బాగా ఇవ్వాలని చెప్పుద్ది, అన్నీ చేస్తుంది కదా స్వీటీ. బాగా మంచిగా ఒక ఫ్రెండ్ లాగా తయారవుతుంది మా స్వీటీ. ఈవినింగ్ ఈరోజు వాకింగ్కి వెళ్దామా? మా స్వీటీ అన్నిట్లోకి వెళ్దాం అంటుంది. మా లక్కీ గారిని అడగాలి, వద్దు అంటాడు. ఓకేనా? ఈరోజు ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాం కంపల్సరీగా. ఓకేనా? మా హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ స్వీటీ? నా పేరు చెప్తావని ఎక్స్పెక్ట్ చేసినాను కదనే. ఓకే రాసేసే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రాసేసి. ఓకే అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కూడా. ఓకే బాయ్. ఇంకా నేను ఒక బొమ్మ చూపించాలండి మీకు ఒక బొమ్మ చూపిస్తాను. 2-in-1 బొమ్మ చూపిస్తాగండి. మీరు కూర్చోండి ఫస్ట్. పద రాదురా. ఇది 2-in-1 బొమ్మ. ఇదిగో ఇది ఇలాగా మంకీ ఉంది కదా, ఇది మంకీ. ఇటు ఫస్ట్ ఇటు
ఇది 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 ఇట్లా మంకీలాగా ఉంది కదా, మళ్ళీ దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఫోల్డ్ చేసి దాని లోపల జిప్ పెట్టాను. జిప్ పెట్టేసి చెప్తా. స్లో స్లో స్లో. తన తన హౌస్ ఇదే కదా. ఇందాక అది ఇది నా చిన్నప్పుడు బొమ్మ. ఎవరిచ్చినారు? డాడీ. కాదు, డాడీ కాదు. ఇది లోపల అది మంకీ ఉంది కదా, ఇది చూడండి మళ్ళీ ఎగ్ అయిపోయింది. మళ్ళీ ఓపెన్ చేయి, మళ్ళీ ఓపెన్ చేయి. ఎగ్ ప్లస్ మంకీ. ఎవరిచ్చిండ్రు ఇది? చెప్తా ఆగు. తీ, ఓపెన్ చేయి, స్లోగా ఓపెన్ చేయి, స్లో. ఓపెన్ చేయి. ఎవరికైనా చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా బాగా ఆడుకుంటారు. చిన్నప్పుడు వీళ్ళు కూడా మస్తు అన్నారు. ఇప్పుడు ఇది వీళ్ళకి అవసరం లేదు కదా అనేసి పైకి వేసేసిన. ఇది చూడండి, ఇది ఇట్లా ఈడ కూడా ఇట్లా క్లోజ్ చేసేసే స్లోగా. బయటకొచ్చేసింది. జిప్ వేయడానికి కూడా రావట్లేదు చూడు. పెన్ను అదా వచ్చేసింది. ఎవరిచ్చిండ్రమ్మా? మామయ్య ఇచ్చిండు నీకు చిన్నప్పుడా? ఆడుకోనికి. అప్పుడు లక్కీ కానీ చిన్నప్పుడు ఇచ్చినాడు. ఇది మావయ్య, సంధి మావయ్యది ఇది. మీకే 2-in-1 బొమ్మ. పిల్లలకైతే బాగా ఆడుకుంటారు ఇది. ఓకే అండి, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.